సార్, గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిషన్ ని ప్రైవేట్ సంస్థలు ఆడవాళ్ళకి సంబంధించి ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటారు సార్? ఒకటి ముందు చేయాల్సిందే గవర్నమెంట్. ఎందుకంటే వెల్ఫేర్ అని చెప్పేసి మనం ఏదైతే మాట్లాడుతూ ఉంటామో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి మరీ అంతగా పట్టకపోవచ్చు. మేజర్ థింగ్ ఏంటంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి ఎప్పుడు కూడా ప్రాఫిటబిలిటీ అనేటువంటిది ఇంపార్టెంట్ గా ఎంత ఉంటుంది. వాళ్ళకి ఆడవాళ్ళ తాలూకా వెల్ఫేర్ చూసామా లేదా అనేటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు అయితే చూడొచ్చేమో, కానీ చిన్న సైజ్ ఎంఎస్ఎంఈ లాంటివి వాటిల్లో వచ్చేటప్పటికైతే కనుక మరీ అంత ప్రాముఖ్యత అయితే ఉండదు. సో ఫస్ట్ గవర్నమెంట్కి ఉన్నంత ప్రయారిటీ చిన్నవాటికి ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే మేజర్గా చూడాల్సినటువంటిది ఏంటంటే గవర్నమెంట్ షుడ్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ ద బెటర్మెంట్ అండ్ వెల్ఫేర్ అని చెప్పేసి అని అందరికీ తెలిసిందే. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే మనం ఇండియాలో ఉన్న వాళ్ళు ఏవైతే ఉన్నాయో చిన్న మధ్య తరగతి వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆర్ సోల్ ప్రొపరేటర్ మీద నడిచేవి కావచ్చు, లేదంటే మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతున్నటువంటి కుమారి ఆంటీ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే స్వయంగా వ్యాపారాన్ని చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాగా చేసుకోగలుగుతున్నారు. బట్ కంపెనీస్ కోసం వచ్చేటప్పటికి ఏంటి అంటే కనుక వాళ్ళకి అది టాప్ మోస్ట్ ప్రయారిటీ కాదు ఎప్పుడు కూడా. బట్ నిజంగా గవర్నమెంట్ ఏదైతే మనం చెప్తున్నటువంటి ఫోకస్ ఏదైతే ఉంటుందో, ముందు గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టాలి, హెల్త్ మీద ఫోకస్ పెట్టాలి. ఎంప్లాయబిలిటీకి కావాల్సినటువంటి ట్రైనింగ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో థియరిటికల్ గా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే చెప్పారో కొత్తగా ఎడ్యుకేషనల్ పాలసీ నుంచి వాళ్ళు కరెక్ట్ గా క్యాండిడేట్స్ కింద ట్రైన్ అయ్యి ఎంప్లాయబిలిటీ రావాలంటే ఇంకో దశాబ్దం పట్టేస్తుంది. అప్పటికి పుణ్యకాలం గడిచిపోద్ది. మనం ఏంటంటే $4 trillion ఎకానమీ నుంచి $10 trillion ఎకానమీ నెక్స్ట్ 10 years లో అవ్వాలి అనుకునేటప్పుడు ఇప్పుడు ఈ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఇప్పుడు ఏదైతే వచ్చిందో దాని నుంచి మనకి కొత్తగా క్యాండిడేట్స్ రావాలి అనుకునేటప్పుడు ఇట్ టేక్ టైం. అది మాత్రమే కాకుండా ఎంప్లాయ్మెంట్ ని జనరేట్ చేయడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అనుకోండి, స్ట్రక్చర్ అనుకోండి, ఇదంతా కూడా గవర్నమెంటే చేయాల్సినటువంటి అవసరం. అండ్ అట్ ద సేమ్ టైం బిజినెస్ ప్రమోషన్ కోసం కావాల్సినటువంటి సెంటర్స్ లాంటివి కావచ్చు, ఎగ్జిబిషన్స్ లాంటివి కావచ్చు, ఇంకా ఎక్కువగా చేయాల్సినటువంటి అవసరం గవర్నమెంట్ మీదే ఉంటుంది. ఆ తర్వాత అప్పుడు ప్రైవేట్ రంగ సంస్థలు ఏవైతే ఉంటాయో అవి వస్తాయని చెప్పేసి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మనం చెప్తూ ఉంటాం. అండ్ ఉమెన్ ని ఫైనాన్షియల్ గా ఎంపవర్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఏంటంటే ఓకే నేను డబ్బులు దాచుకుంటున్నానంటే బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నాను, లేదా చిట్టీలో డబ్బులు దాచుకుంటున్నాను, లేదా బంగారంలో డబ్బులు దాచుకుంటున్నాను. అలా కాకుండా లాంగ్ టర్మ్ కోసం అంటే మీ తాలూకా రిటైర్మెంట్ కోసం మీరు డబ్బులు దాచుకునేటప్పుడు ఎడిషనల్ గా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ లాంటివి కానీ, ట్యాక్స్ ల్యాబ్స్ లాంటివి కానీ, లేదా డిడక్షన్స్ లాంటివి కానీ ఇస్తే అప్పుడు ఆబ్వియస్లీ ఉమెన్ తాలూకా ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటాం మనం. ఇంకో పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఆడవాళ్ళకు ఒక రకమైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ ఉండాలి, మగవాళ్ళకు ఒక రకమైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ ఉంటే అప్పుడు ఆడవాళ్ళకు కూడా ఫైనాన్షియల్లీ ఎంపవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే అప్పుడు మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ పేరులో డబ్బులు దాస్తాము అనేటువంటి థాట్ ప్రాసెస్ వాళ్ళకి వస్తుంది. వీళ్ళు సంపాదించుకున్న దాంట్లో ఏదైతే అమౌంట్ ఉంటుందో దాన్ని పక్కన పెట్టి దీన్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే దాని నుంచి వచ్చేటువంటి డబ్బులు ఆడవాళ్ళకి ట్యాక్స్ ల్యాబ్లు వేరేగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువగా బెనిఫిట్స్ వస్తాయి కదా అని చెప్పేసి అని మగవాళ్ళ పేరుని డబ్బులు దాచుకోకుండా ఆడవాళ్ళ పేరును కూడా డబ్బులు దాచుకునేటువంటి అవకాశం. సో ఆ రకంగా కూడా చెప్పుకున్నా ఈ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ అనేటువంటి జరుగుతుందని. నెక్స్ట్ ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇస్తున్నారు. ఫ్రీ బస్సులు కాదు ఇవ్వాల్సింది, యాక్చువల్గా అయితే కనుక లోన్లో డిస్కౌంట్లు ఏవైతే ఉంటాయో అలాంటివి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వ్యాపారం చేయడానికి కావాల్సింది ఏంటంటే ముందుగా ఈక్విటీ క్యాపిటల్ అంటాం మనం. అంటే మీ ఓన్ సేవింగ్స్ తో పాటు లోన్లు ఏవైనా కావాల్సి వచ్చేటప్పుడు కావచ్చు, లేదా ఫండింగ్ ఏదైతే ఉంటుందో సో ఆ ఫండింగ్ అనేటువంటిది ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువగా చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని రిలేటెడ్ కావాల్సినటువంటి ట్రైనింగ్స్ ఏవైతే ఉంటాయో, మాస్ సోషల్ మీడియా కైండ్ ఆఫ్ క్యాంపెయిన్స్ అనేటువంటివి క్రియేట్ చేయడం కావచ్చు, ఆర్ ఇన్ఫాక్ట్ మన టీవీలో ఎంతసేపు పొలిటికల్ డిబేట్లు కాకుండా ఈ ఆడవాళ్ళకి ఉపయోగపడేటువంటి ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటే కనుక ఆబ్వియస్లీ ఆడవాళ్ళు కూడా ఈ పొలిటికల్ కైండ్ ఆఫ్ టాపిక్స్ నుంచి నేను ఎట్లా పైకి రాగలుగుతాను అనేటువంటి ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్ గా వస్తూ ఉంటుంది అని చెప్పేసి అని. నెక్స్ట్ ఇప్పటికీ కూడా పల్లెటూరులో ఏంటి అంటే చేబదుల కింద తీసుకునేటప్పుడు ఏంటి అంటే అక్కడ దగ్గరలో ఎవరైనా లెండర్స్ ఉంటే కనుక ఇన్ఫార్మల్ క్రెడిట్ అంటూ ఉంటాం. బయటకు ₹2 వడ్డీ, ₹3 వడ్డీకి తెచ్చుకుంటూ ఉంటారు. ఇన్ఫాక్ట్ పల్లెటూరులో చూసుకునేటప్పుడు ఏంటంటే కూరగాయల షాప్ ఆడవాళ్ళు నడిపిస్తూ ఉంటారు, లేదంటే ఒక కిరాణా షాప్ ఆడవాళ్ళు నడిపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడైనా అమౌంట్ కావాల్సి వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఎవరైనా ₹2 వడ్డీ, ₹5 వడ్డీకి ఆ టైప్ ఇంకా తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఫార్మల్ క్రెడిట్ లోకి రావాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఈ ప్రైవేట్ లెండర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు, లేదంటే NBFCs కావచ్చు, ఇప్పుడు వస్తున్నటువంటి ఫిన్టెక్స్ ఏవైతే ఉన్నాయో
సో లేడీస్కి కావాల్సినటువంటి ఈ క్రెడిట్ ఫెసిలిటీస్ అనేటువంటివి ఇవ్వగలిగితే ఓ చిన్న వ్యాపారాలకైనా సరే, సో ఆబ్వియస్లీ అది కూడా వాళ్ళ ఎంపవర్మెంట్కి ఉపయోగపడుతుందని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇప్పుడు కాలేజెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక చెప్పినటువంటి స్టెమ్లో ఎక్కువగా ఆడవాళ్ళు జాయిన్ అవుతున్నారు అని చెప్పేసి. సో అక్కడ చాలా వరకు కాలేజెస్లో ఏంటంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకే ఉంటున్నది. అండ్ ఇన్ఫాక్ట్ కాలేజెస్కి ఏంటి అంటే క్యాండిడేట్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ని ప్రమోట్ చేసుకోవడం వరకే చూస్తున్నారు. బట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్తో పాటు క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో, సో ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ కావచ్చు, టైఅప్స్ అనేటువంటివి స్టూడెంట్ని బాగా రుద్దగలిగితే వాళ్ళ తాలూకా ప్రొడక్టివిటీ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అలా కాకుండా స్టూడెంట్కి హాఫ్ డే సెషన్ ఇచ్చి మిగతా హాఫ్ డే వాడు ఊరి మీద తిరుగుతున్నాడా, సినిమాలకు వెళ్తున్నాడా, షికార్లకు వెళ్తున్నాడా, గేమ్లు ఆడుతున్నాడా అనేటువంటి పద్ధతుల్లో కాకుండా ఫుల్ డే పెట్టి హాఫ్ డే వాడు కాలేజీలో థియరిటికల్ నాలెడ్జ్ నేర్చుకుంటే మిగతా హాఫ్ డే అనేటువంటిది కంప్లీట్ గా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదైతే కావాలో ఆ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కి చేయగలిగితే కనుక వాడికి రావాల్సినటువంటి ప్రొడక్టివిటీ ముందు నుంచే వస్తుందని చెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ ఓరియంటెడ్ గా ఉంటాడు స్టూడెంట్ కూడా. సో ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీ పరంగా చూసుకునేటప్పుడు ఈ రకంగా చేయొచ్చు. అండ్ ఆడవాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా బ్యాక్ డ్రాప్ ఉంటుంది. మా అమ్మాయి ఎందుకు చదవాలి, మా అమ్మాయిని ఎందుకు నేను ఉద్యోగం చేయించాలి, మా అమ్మాయి ఎందుకు బయటికి తిరగాలి అనేటువంటి పాత తరం మైండ్ సెట్ లో ఉన్న వాళ్ళు పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని పక్కకు దోసి ఆడవాళ్ళు కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేటప్పుడు ఆబ్వియస్లీ దే నీడ్ టు డూ దట్. అండ్ నెక్స్ట్ ఇంకా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే రియల్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉంటారో, అంటే చాలా వరకు వ్యాపారాలు ఆడవాళ్ళ పేర్లు ఉంటాయి కానీ మగవాళ్ళు నడిపిస్తూ ఉంటారు, జస్ట్ ఓన్లీ నేమ్ సేక్ కోసం అని చెప్పేసి. అట్లా కాకుండా నిజమైనటువంటి ఆడవాళ్ళు వాళ్ళు సొంతంగా వాళ్ళ టీం ఏదైతే ఉంటుందో, ఇందాక చెప్పినటువంటి స్వయం సహాయక బృందాల్లో నిజంగా కోర్ ఫోకస్డ్ గా ఉన్నటువంటి లేడీ ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడిషనల్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ లాంటివి కావచ్చు, ట్యాక్స్ బెనిఫిట్స్ లాంటివి కావచ్చు, లేదా అలాంటి ఆర్గనైజేషన్స్ లో పనిచేస్తున్నటువంటి ఉమెన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సినటువంటి ఎడిషనల్ బెనిఫిట్స్ లాంటివి ఉంటే కనుక డెఫినెట్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటిది చాలా ఈజీగా జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇంతమంది ఆడవాళ్ళు ఉద్యోగాలకు వచ్చేటప్పుడు వాళ్ళ తాలూకా వెల్ఫేర్ చూసుకోవడానికి కావచ్చు, వాళ్ళ పిల్లల వెల్ఫేర్ చూసుకోవడానికి కావచ్చు. సో జనరల్ గా వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు ఉన్నటువంటి హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా క్వాలిటీ కొన్నిసార్లు బాగుండకపోవచ్చు, లేదంటే ఒకవేళ క్వాలిటీ బాగున్నా కూడా కాస్ట్ ఎక్కువ అయి ఉండొచ్చు. సో అది అఫోర్డబిలిటీ కింద రావాల్సి వచ్చినప్పుడు ఏంటంటే వర్కింగ్ ఉమెన్ రిలేటెడ్ హాస్టల్స్ ఏవైతే ఎస్టాబ్లిష్ చేస్తుంటారో అందులోకి ఉమెన్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ఏమైనా ఉండొచ్చు, లేదు స్కూల్స్ కిడ్స్ తాలూకా స్కూల్స్ ఆర్ క్రేచెస్ లాంటివి ఏవైతే ఉంటాయో అలాంటివి ఆడవాళ్ళు వ్యవస్థాపిస్తే కనుక వాటికి కావాల్సినటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేటువంటివి ఏమైనా ఇవ్వడం కానీ, ఆ టైప్ ఆఫ్ కొత్త రకమైనటువంటి ప్రమోషనల్ స్కీమ్స్. అంటే చాలా మంది అనుకుంటారు ఇవన్నీ కూడా పల్లెటూర్లకు కాదు కదా, ఇవన్నీ ఏదో హైదరాబాద్ లాంటి ఏరియాలకో బెంగళూరు లాంటి ఏరియాలకో కావాలి అని చెప్పేసి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కంపెనీలు అనేటువంటివి టైర్ 2 సిటీస్ కి టైర్ 3 సిటీస్ కూడా వస్తున్నాయి. సో డౌన్ ద లైన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ మార్పులు అనేటువంటివి రాబోయే రోజుల్లో సిగ్నిఫికెంట్ గా వస్తాయి. కాబట్టి ఆడవాళ్ళు రన్ చేసేటువంటి వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ అనేటువంటివి కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇవన్నీ స్ట్రాంగ్ గా ఉంటే ఆబ్వియస్లీ కంట్రీ అనేటువంటిది గ్రో అవుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు.